ఇక్కడే నిలబడితే గుడి మూసేస్తారమ్మా. చివరి మంగళహారతి ఇంకాసేపట్లో ఇస్తారు. త్వరగా వెళ్ళండి. ఏమీ చేయలేం, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి. నాకింతే ప్రాప్తం స్వామి అనుకొని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. అయ్యో వదినా, మీరు అలా అంటే ఎలా చెప్పండి? అంత దూరం నుంచి దేవుడి దర్శనం కోసమే కదా వచ్చారు. మేమంటే ఇక్కడ ఉండేవాళ్ళం, ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకుంటాం. కానీ మీరు దర్శనం చేసుకోకుండా వెళ్తానంటే ఎలా వదినా? మనందరం కలిసి ఆ దేవుడి దర్శనం చేసుకోవడానికి ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. అమ్మా, అత్తయ్య, స్వామివారు దారి చూపించారు. మీకు దేవుడి దర్శనం ఇప్పించే బాధ్యత నాది. ఏమండి, మీ ఫోన్ ఇలా ఇవ్వండి. హలో. హలో సార్, బిజీగా ఉన్నారా? ఫ్రీగానే ఉన్నానమ్మా, చెప్పమ్మా. మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి వచ్చాం సార్. మా అత్తయ్య గారి వాళ్ళ అన్నయ్య, వదిన స్వామివారి దర్శనం చేసుకోవాలని వైజాగ్ నుంచి వచ్చారు. ఫాస్ట్ మూవింగ్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేలోపు టైం అయిపోయింది. ఫాస్ట్ మూవింగ్ ఎంట్రీ లేదంటున్నారు. ఇక్కడ ఒకరి కాలికి ఆపరేషన్ అయింది సార్, మెట్లు ఎక్కలేరు. ఇక్కడ మీ ఫోటో చూశాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఓ అంతేనా? దానికి ఎందుకమ్మా రిక్వెస్ట్ చేస్తున్నావు? అక్కడ టెంపుల్ సిబ్బంది ఎవరైనా ఉన్నారా?